శాస్త్రి గారికి రాధాకృష్ణ దంపతులిద్దరూ సన్మాన కార్యక్రమం జరుగుతున్నది. नमो गिरिसाय च सिपिविष्टाय च नमो मीडष्टमाय शेषुपदे च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वक्ष्यसे च नमो वृद्धाय च समृद्धने. जय सद्गुरु ब्रह्म महाराज की जय. తదుపరి సద్గురువులు కాకినాడ వాస్తవులు స్వధర్మ ప్రచార కేంద్రం వేద పాఠశాల దివ్య జ్ఞాన వసంత యోగేశ్వర వసంతరావు గురువు గారికి సన్మాన కార్యక్రమానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. అయ్యా వాళ్ళ మహా చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు చైత్ర వైశాఖ అటువంటి మహంతమైన రోజునే మన కార్తేయ కోన గ్రామములో మన అగ్నికుల క్షత్రియులు గాయత్రీ దేవుతో సమానమైన వాళ్ళు, నిప్పుతో సమానమైన వాళ్ళు, మాయ ఎరగని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు కాదు. వీళ్ళు రామచంద్రమూర్తి దగ్గర నుంచి వచ్చారు. రామచంద్రమూర్తి నదీ తీరంలో గంగా గంగేతి యోభ్రూజ యోజన సదైరపి శుభ్ర గోదావరి నది అర్థం వచ్చింది. రామచంద్రమూర్తి దాటాలంటే ఎవరు రావాలి? మన వాళ్ళు దాటించాలి. మన వాళ్ళు దాటించారు. డబ్బులు లేదు, చంద్రహారం ఇచ్చాడు, నాకు పుచ్చుకోలేదు. మీరు రామచంద్రమూర్తి గారు, మీరు మళ్ళీ మీ రాజ్యంలోకి వచ్చాక నన్ను కౌరవమని వస్తానన్నాడు. అందుకని ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే రామచంద్రమూర్తి పరిపాలన తెల్లని పరిపాలన. ఆయన పానకము వడపప్పు చనివిడి తాళండి, ఆయనకి లడ్డు లక్కర్లేదు. అటువంటి తల్లని తండ్రి ఎవడయ్యా అంటే అన్నదమ్ముల పొత్తుల్లో మన రాధాకృష్ణ అన్నదమ్ముల పొత్తు అలాగుంది. కారణం ఏంటంటే తమ్ముళ్ళు అన్నయ్యలు విరోధం లేకుండా మంచి వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు మాట్లాడుకోవడం చేయడం, ఎప్పుడు 10,000 అలాగా ఆరోగ్యంతో ఉండి వాళ్ళ వ్యాపారం సాగుతుంది. వ్యాపారానికి ఇంకా అంతు లేదండి, ప్రవాహం. ఆయన వ్యాపారం ఏంటంటే ప్రవాహం. డబ్బులు ఉన్న లేకపోతే ఎవరు వినా రాధాకృష్ణ ఆయా టైం లేదు సార్.